అందరికి నమస్తే. ముఖ్యమంత్రి అండ్ టీమ్ మినిస్టర్స్, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అంతా ఢిల్లీకి పోతూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. ఫ్లైట్లు ఎక్కుతూ ఉన్నారు, దిగుతూ ఉన్నారు. ఈ 8 నెలల కాలమైందా? డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు అనుకుంటే కూడా 9 నెలలు అనుకున్నాం. ఈ 9 నెలల కాలంలో మొత్తం 20 సార్లు పోయినారు. సరే, పోతే ఏమైంది? పోతారు, వాళ్ళ అధిష్టానం ఢిల్లీ ఉంది కాబట్టి పోవచ్చు, సమర్థించుకోవచ్చు. కానీ పోయినప్పుడల్లా 4-5 రోజులు అక్కనే ఉంటారు. వీళ్ళ రాకపోక ఖర్చు అంతా కూడా ప్రజలదే, ప్రభుత్వాన్ని. మినిస్టర్స్ కూడా గవర్నమెంటే టికెట్స్ బుక్ చేస్తుంది. సీఎం ఆయన ఎంబడి ఎంతమంది ఉంటారు? రకరకాల ప్రోటోకాల్స్, ఎప్పుడు ఎంబడి ఉండే ప్రోటోకాల్స్. కొంతమంది సలహాదారుల పేరు మీద ఢిల్లీకి పోతారు ఎంబడి. ఇంకొంతమంది ఇంకేదో పోస్టులు ఉంటాయి కదా, రకరకాల పోస్టులు ఇచ్చారు కదా, వాళ్ళందరికీ గవర్నమెంట్ టికెట్లు కట్టాలి. ఇక్కడ నుంచి ఢిల్లీకి, ఢిల్లీలో ఉండనికే, ఢిల్లీలో తిననికే, ఢిల్లీలో పండనీకే, మళ్ళీ ఢిల్లీలో తిరగనికే, తర్వాత ఢిల్లీ నుంచి మళ్ళీ రానికే. సరే, వీళ్ళు ఢిల్లీకి పోతే ఏమైనా పని చేస్తున్నారా అంటే మనకి ఏం పని చేస్తున్నారో తెలుసు కదా. వీళ్ళు పోయిన 20 సార్లలో నాకున్న అవగాహన మేరకు ఒక 3 సార్లు 4 సార్లు ఆల్మోస్ట్ బిలో 5 టైమ్స్, 5 కన్నా లోపలనే ఈ ఏంటివి రాష్ట్రానికి ఏదో ప్రయోజనాలను, కేంద్ర మంత్రులను కలుస్తున్నామనో, ప్రధానిని కలవబోతున్నామనో, ఇంకేదో చేస్తున్నామనో, ఇంకేదో కలవబోతున్నామనో, ఇంకేదో చేస్తున్నామనో చెప్తారు. కలిసి పోయినరు. కరెక్టే, 4 టైమ్స్ పోయింటారు నాకు తెలిసి. ఇట్లా ఈ పనుల మీద ఏంది, కేంద్ర మంత్రులు కలవనికే, పలానా మనకు డబ్బులు కావాలనో, లేకపోతే ఇంకేదో చేయాలనో, ఇంకేదో చేద్దామనో. నిజానికి ఆ 4 సార్లు పోతే మిగతా 16 సార్లు కేవలం క్యాబినెట్ విస్తరణ, పీసీసీ చీఫ్ మార్పు, నామినేటెడ్ పోస్టులు. దీనికి జనాలకు ఏం సంబంధం? దీంతో జనానికి ఏం సంబంధం? ఎన్నిసార్లు పోతారు? ఒక 4 సార్లు ఈ పనులు కేంద్ర మంత్రులను కలవనికినో ఇంకో పని కోసం చెప్తే 16 సార్లు మీరు నియమించుకోవాల్సింది 6 మంది మంత్రులను. పోయింది 16 సార్లు. 16 సార్లు పోతే కూడా మీ మంత్రివర్గం కొలికి రాలే. 16 సార్లు జనాల డబ్బులు పెట్టుకొని పార్టీ పనుల కోసం తిరిగింది మీరు. ఇది దుర్వినియోగం కాదా? డబ్బులే లేవు, అప్లపాలైనమంటారు. రైతులకు 31,000 కోట్లు ఇచ్చా కాడ 17,000 కోట్లే ఇచ్చిండ్రు. ఇంకేదో రైతు బంధు మొత్తానికే ఈసారి వానాకాలంలో పైసలే ఇవ్వలేదు. మహిళలకు 2,500 రూపాయలు ఇవ్వలేదు. ఇంకేదో పెన్షన్స్ ఇవ్వలేదు. ఇంకా అక్కడక్కడ హాస్టల్స్లో అయితే పిల్లలకు తిండి కూడా పెట్టలేని స్టేజ్లోకి పోయినాం మనం. కనీసం ఆ పిచ్చి మొక్కలు కూడా బీకగా పాములు గడిచి పిల్లలు చచ్చిపోయారు. ఫుడ్ పాయిజన్ అవుతుంది హాస్టల్స్లో. ఇన్ని జరుగుతున్నాయి. మీరు మాత్రం ప్రజల డబ్బులు పెట్టుకొని ఢిల్లీకి పోతారా? అది మీ పార్టీ ఖర్చుల, పార్టీ అవసరాల కోసం. మీ పార్టీ పదవులు మనకేం సంబంధం? జనానికి ఏం సంబంధం? మీరు ఇచ్చే నామినేటెడ్ పోస్టుల కోసం పోతే జనం డబ్బులు ఖర్చు పెట్టాలనా? ఆయన ఎంబడి ఒక 10 మంది టీం ఉంటారు. మళ్ళీ మినిస్టర్లు ఎంబడి మళ్ళీ మంత్రులు పోయినప్పుడల్లా పోతారు. మొన్న పోయిన నెల 5 రోజులు మొత్తం మినిస్టర్లు ఎవరు? డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, ఆయన ఈయన. మళ్ళీ ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి ఒక్కరు పోలే. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీనే ఉన్నారు. బట్టి విక్రమార్క గారు ఢిల్లీకి బయలుదేరిండ్రు. ఇంకా మళ్ళీ శ్రీధర్ బాబు, మళ్ళీ ఆయన, సీతక్క 2 సార్లు పోయి ఇచ్చింది. ఇట్లందరూ పోయినప్పుడల్లా ఒక బ్యాచ్ పోతున్నారు. ఆయన్నే ఏ మంత్రాలు చెప్తారో తెలియదు. బయటికి మాత్రం పార్టీ పదవులు అవి ఇవని చెప్పుకుంటూ వస్తారు. దానికోసం జనాల డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలి? పోనీ వీళ్ళు కేంద్ర మంత్రులు కలిసిండ్రు కదా, 4 సార్లు కలిసిరు కదా, తెలంగాణకి ఏమైనా సాధించినరా? పాలమూరు రంగారెడ్డికి ఒకసారి తెలుసా, మీకు గుర్తుందా? లోక్సభ ఎలక్షన్స్ ముందు రేవంత్ రెడ్డి పిఆర్ టీం ఒక పెద్ద కథ నడిపించింది. ఏంది, జస్ట్ 4 నెలలనే ఎన్నో వేల కోట్ల పనులు సాధించేసినాం. పాలమూరు రంగారెడ్డికి 80%, 60% మొత్తం ఫండింగ్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం పెట్టబోతుంది. అది దమ్మంటే అన్నారు. వచ్చిందా? లోక్సభ ఎలక్షన్స్ ముందు ఇది జరిగింది. తర్వాత వచ్చిందా? పాలమూరు రంగారెడ్డికి 60% కేంద్రం పెట్టుకునే స్కీమ్లకు మనం పోయినామా? పోలే. ఏం కాలే, అది అక్కడనే ఉంది. కేంద్ర మంత్రులను కలిసి ఏమో చేసినామన్నారు. అయ్యిందా? ఒక్కడన్నా సాధించగలిగినామా? నిధులు రాబడగలిగినామా కేంద్రం నుంచి? మనం ఏమీ చేయలేదు. మరి మీ తిరుగులు దేనికోసం? ప్రజల డబ్బులు ఖర్చు పెట్టి ఢిల్లీ ఫ్లైట్ పోయి మీరు ఏం సాధిస్తున్నారు? 16 సార్లు జనం డబ్బులతో పోయింది మీరు. పోయినప్పుడల్లా ఎంత ఖర్చు అవుతుందో నాడు ఆర్టీఐస్ తీయాల్సి వస్తుంది. మనం పోయినప్పుడల్లా గుంపు పోతే ఆ గుంపు వెనుక మళ్ళీ అభిమానులు, అనుచరులు, రకరకాల ప్రోటోకాల్ పదవుల్లో ఉన్న వాళ్ళందరూ పోతారు. వాళ్ళందరికీ ఒకటే ఖర్చు. వీళ్ళు జేబులోకి వెళ్ళి రూపాయి పెట్టేది లేదు. ఇంటికి పోతే ఛాయ్ కూడా పోయరు. నేను చెప్తున్నా కదా, మినిస్టర్ల ఇంట్లోకి పోతే ఎవరన్నా
వాళ్ళకి ఎంత బాగా కావాల్సిన వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి ఛాయ్ కూడా పోయారు సొంతంగా. అదే గవర్నమెంట్ ఖర్చులు అయితే చెప్పండి ఛాయలు బిస్కెట్లు అన్నీ ఉంటాయి. ఇట్లా ఫ్లైట్లో పోవుడు రావుడు, ఢిల్లీలో బస, భోజనాలు అన్నీ ఉంటాయి. మందు పార్టీలు కూడా ఉంటాయి దానిలో. ఏమని ఉండొచ్చు కానీ మీరు పార్టీ కోసం పోతే, పార్టీ పదవుల కోసం పోతే జనం డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలి? జనం డబ్బులు ఎన్ని ఖర్చు పెడతారు? ఎన్ని ఇప్పటిదాకా ఎన్ని సార్లు 20 సార్లు పోయింది మీరు. అసలు 9 నెలల్లో 20 సార్లు అంటే నెలకి ఎన్ని సార్లు పోయినట్టు? ఆల్మోస్ట్ 2.5. నెలకు 2 సార్లు పోయినప్పుడల్లా 5 రోజులు ఆనే ఉంటున్నారు. అంటే నెలకు మీరు యావరేజ్గా వారం రోజులు ఢిల్లీలో ఉంటున్నారు. నెలలో యావరేజ్గా 1 వీక్ అందరు పోయి ఢిల్లీలో ఉంటున్నారు. ఇక పాలన లేదు, ఏమీ లేదు. పోయి అటే మొత్తం మళ్ళీ ఇప్పుడు అటే పోయారు. ఏం బేరాలో ఏం మాట్లాడుకుంటారో ఏమో తెలియదు. కానీ జనం డబ్బులతో పోతున్నందుకు నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా ఈ విషయంలో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.